ఓకే, ఐఎమ్ లీవింగ్. ఏం మరదల్, ఫస్ట్ డే ఆఫీస్ ఎలా అయింది? చెప్తా పదా. ఏమైంది మొహం అలా పెట్టావు? ఏం లేదు, చెప్పు. మొత్తం నీ వల్లనే. నేనేం చేశానే? నువ్వు చెప్పావని చెప్పి హెచ్ఆర్ని వెళ్ళి డౌట్ అడిగా. ఆమె నన్ను తిట్టడమే కాకుండా ఆకాష్ని కూడా తిట్టింది. ఆయన నా మొహం కూడా చూడలేదు, ఫీల్ అయినట్టున్నాడు, అలాగే వెళ్ళిపోయినాడు. ఇప్పుడు దానికి అంత ఫీల్ అవ్వాలా? మరి నీకేం తెలుసు బావా ఆమె ఎలా తిట్టిందో? ఇప్పుడు ఆవిడ తిట్టిందని మళ్ళీ బ్యాగ్ సర్దేవుగా. ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తా. ఏమైందిరా బట్టలు ప్యాక్ చేస్తున్నావు? నేను ఊరు వెళ్ళిపోతానమ్మా, నాకు ఈ సిటీ లైఫ్ సెట్ అవ్వదు. నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు ఇక్కడ ఉండటం. నేను వెళ్ళిపోతాను. సరే, ఆట పట్టించింది చాలు గాని ఏమైందో చెప్పు. ఇంకేముంది, మళ్ళీ వీడి గారిని ఆఫీస్లో ఎవరో తిట్టారంట, దానికి వీడు ఫీల్ అయిపోయింది. అంతా నీ వల్లే. సర్లే, ఇంకోసారి నేనేం చెప్పను. ఫోన్లేమ్మా, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి బాధపడకూడదు. ఎందుకురా చిన్నపిల్లని ఏడిపిస్తావు? అదేం చిన్నపిల్లేం కాదులే. సరేలే. ఒరే, కాసేపు రిలాక్సేషన్గా ఉంటుంది, బయటికి వెళ్ళరండి. చల్, నా వల్ల కాదు. నేను నీతోనేం రాను. మంచిది. ఒరే, షో చేయకుండా బయటికి వెళ్ళండి రా. అలా అయితే నన్ను రిక్వెస్ట్ చేసుకోమను, నాకు నచ్చితే అప్పుడు ఆలోచిస్తా. బావగారు, నన్ను బయటకు తీసుకెళ్లరా? ఇంకొంచెం. బావా, కాస్త కరుణించి నన్ను బయటకు తీసుకెళ్తారా? బాగుంది, బాగానే ఇంప్రూవ్ అవుతున్నావు. ఇంకేదో తగ్గింది. రే బావగా, నన్ను బయటకు తీసుకెళ్తావా లేదా? ఈ ట్విస్ట్ ఏంటే? అమ్మా, చూసావా ఎలా మాట్లాడుతుందో? అదే ప్లేస్ లో నేనుంటే కొట్టేదాన్ని. అంటే మీ ఆడవాళ్ళందరూ ఒకటైపోయారే? అమ్మాయి కూడా నేను ఒక్కడే అనమాట. ఒరే, తొందరగా వెళ్ళరండి రా, వచ్చా కూరగాయలు కోయాలిగా. సరే, తొందర రెడీ అయిపో, వెళ్ళేసొద్దాం. అవును మీనాక్షి, అడగడం మర్చిపోయా, ఇంటర్వ్యూలో క్రాక్ చేసావే. అంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతంత మాత్రమే కదా, ఇంత తక్కువ టైంలో ఇంత ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నావా అని. అదా, డ్యూలింగో యాప్ వల్లనే సాధ్యమైంది. డ్యూలింగోనా? వావ్, దాని గురించి చెప్పొకసారి. అది నీకు ఎలా హెల్ప్ అయింది? డ్యూలింగో ఈజ్ ఏ ఫ్రీ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఇది ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ లోనే చాలా పాపులర్. ఈ యాప్ లో నువ్వు ఈజీగా తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అండ్ యూ కెన్ లెర్న్ మెనీ లాంగ్వేజెస్ లైక్ స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, హిందీ ఎక్సెట్రా. ఓ అవునా? డ్యూలింగో అనేది జస్ట్ ఫోన్లో గేమ్ ఆడుతున్నట్లుగా ఉంటుంది. ఈ యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. నీకు ఇంగ్లీష్ ఆల్రెడీ వచ్చుంటే అప్పుడు నువ్వు అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు త్రూ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఆప్షన్ ఇన్ డ్యూలింగో. రియలీ? అయితే నేను కూడా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ నేర్చుకుని నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటా. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో చూపిస్తాను, ఆగు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది చూడు బావా. వాట్ డస్ ల్యాండ్ మీన్? ఫర్ ఏ ప్లేన్ టు అరైవ్. చూడు, కరెక్ట్ అయిపోయింది. ఇంకొక ట్రై చేద్దాం. వెన్ డస్ అవర్ ఫ్లైట్ ల్యాండ్స్? విల్ బీ ఇన్ న్యూయార్క్ ఇన్ 40 minutes. చూడు, మళ్ళీ కరెక్ట్ అయిపోయింది. వావ్, ఇది చాలా సింపుల్గా ఉందే. ఈ యాప్లో నాకు నచ్చింది ఏంటంటే నీ ప్రోగ్రెస్ని కూడా ట్రాక్ చేయొచ్చు అండ్ ఇందులో స్ట్రీక్స్ని కూడా మెయింటైన్ చేయొచ్చు. దే హ్యావ్ లీగ్స్ యాజ్ వెల్ విచ్ పుషెస్ యూ టు లెర్న్ అండ్ గెట్ ప్రమోటెడ్. ఇలాంటి ఫీచర్స్ నువ్వు ఏ లెర్నింగ్ యాప్లో చూసినా ఉండవు. దట్స్ అమేజింగ్.
అయితే నేను ఇప్పుడే డ్యూయోలింగో యూజ్ చేయడం స్టార్ట్ చేసి కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో నువ్వు డ్యూయోలింగో యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ లెర్నింగ్ యువర్ ఫేవరెట్ లాంగ్వేజ్ ఫర్ ఫ్రీ. సరే పద వెళ్దాం. మీను పల్లీలు తింటావేంట్రా? వద్దులే. ఓకే సరే. మా ఆఫీస్లో ఆఫీస్ టాపిక్ కాకుండా ఇంకేమైనా మాట్లాడదామా? సరే ఓకే. పాటలు వింటావా? బాలయ్య బాబు పాటలైతే వింటా. నువ్వు బాలయ్య బాబు ఫ్యానా? మరి జై బాలయ్య. నా దగ్గర చిరు పాటలే ఉన్నాయి, వింటే విను లేదంటే లేదు. నువ్వు చిరంజీవి ఫ్యానా? మరి మినిమం ఉంటుంది బాస్ అంటే. చాలేవో బడాయి. అయినా అందరికన్నా మా బాలయ్య బాబే తోపు. సూపర్ హీరోరా మా బాలయ్య. నువ్వు ఇప్పుడు నన్ను రా అన్నావా? అవును, ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే బాలయ్య లాగా నీ ఫోన్ కూడా పడేస్తా. సరే, మీ బాలయ్య బాబు సూపర్ హీరో అయితే మా చిరు మాస్ గాడ్. అవునవును, రష్మిక ముండక, ఊర్వశి రాథోడ్. నవ్వకండి, ఇట్స్ సీరియస్ మ్యాటర్. సర్లే, సరదాగా అన్నాను, ఇప్పుడు అంత బాధపడటం ఎందుకు? నేను ఫీల్ అయ్యేది దాని గురించి కాదు. మరి ఆఫీస్లో జరిగిన దాని గురించా? ఏం చేద్దాం మరి? ఏం లేదు, అప్పుడప్పుడు ఈ జాబ్ ఇవన్నీ వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, డబ్బులు అవసరం కదా. నేను లైఫ్ అనేది ఒక వార్ లాంటిది. యూ ఫైట్, యూ విన్, లేదంటే యూ లూజ్. నీకు ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదులుకున్న మైండ్ సెట్ రావాలి. నీకు ఈ జాబ్ కావాలనుకుంటే ఈ బాధపడ్డాలు, భయపడ్డాలు, వీటన్నిటిని వదిలేయాలి. అర్థమైందా? పోనీ ఈ జాబ్ వదిలేసి వేరే జాబ్ ట్రై చేయనా? ఏయ్, ఇప్పుడు ఏమైందని అంత షో చేస్తున్నావు? మీ హెచ్ఆర్ తిట్టింది అంతే కదా, ఏదో పెద్ద ప్రపంచం మునిగిపోయినట్టు మాడుతున్నావు. డబ్బులు ఇస్తున్నారుగా, ఇచ్చేవాళ్ళు తిడతారు, ఆ మాత్రం పడలేవా? నువ్వు పెద్ద మహారాణి, మరి నిన్నెవరు తిట్టకుండా ఉండడానికి. సరే సారీ మీను, జాబ్ రావడం అనేది చాలా కష్టం మీను. నువ్వే చూసావు కదా ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏమైందో. లక్కీగా నీకు సెకండ్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. బయట చాలా మందికి అది కూడా రాక నానా సంకలనం ఆగుతున్నారు. నువ్వు రేపు జాబ్ మానేసావంటే నువ్వు కూడా వాళ్ళతో పాటు ఫైల్స్ పెట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగాలి రోడ్ల మీద. రేపు ఆఫీస్కి వెళ్ళి హెచ్ఆర్తో మాట్లాడు, ఏమవదు, మంచిగా మాట్లాడు, ఓకేనా? సరే, ఇంటికి వెళ్దాం అయితే. వెళ్దాం వెళ్దాం. బావా, నువ్వు చెప్పిన దాంట్లో చిన్న కరెక్షన్ ఉంది. ఏంటది? వాళ్ళకి నేను మహారాణిని కాకపోవచ్చు కానీ నా ప్రపంచానికి నేనే మహారాణి. బాగానే ఎక్స్ట్రాలు, బాగానే ఉంది. సినిమా డైలాగులు బాగా రాస్తున్నావు, బాగుంది. నా సినిమాలో పెట్టుకుంటా ఇది. నీ సినిమానా? అదే నా సినిమానా? యూజువల్లీ సినిమాలో ఇలాంటి పెడుతుంటారు అంటున్నా. అవునా, మరి నాకెందుకు వేరేలా వినిపించింది? చెవులు దొబ్బుంటాయి, అందుకే అలా వినిపించింది. పద. గుడ్ మార్నింగ్. Now you want to do your work? You know how to shout on everyone and show off, but you can't do any work?
Good morning, Meenakshi. మ్యామ్ గుడ్ మార్నింగ్. Kuchu. I'm so sorry for yesterday. I was under some pressure and frustration. I hope you don't mind. అయ్యో ఇట్స్ ఓకే మ్యామ్, పర్లేదు. అయినా ఇలా చిన్న చిన్న వాటికి ఫీల్ అయ్యే టైప్ కాదు మ్యామ్. Okay. Hi, Akash. Is it a good time to talk? Yes, ma'am. Yeah, come in. I'm so sorry for yesterday. ఇట్స్ ఓకే మ్యామ్, నాకు ఇదంతా అలవాటే కదా. కానీ మీరు మీనాక్షితో అలా అనకుండా ఉండాల్సింది. మ్యామ్, షీఈ్ వెరీ ఇన్నోసెంట్ అండ్ చాలా సెన్సిటివ్ మ్యామ్. అండ్ యూ నో షీఈ్ లైక్ ఎ చైల్డ్ మ్యామ్. Oh yeah. సో Is it? మ్యామ్, Okay. I'm so sorry. I'm sure she would have got really upset. ఎస్ మ్యామ్, మీరు ఒకసారి తనతో వెళ్ళి మాట్లాడొచ్చు కదా మ్యామ్. Yeah, I will go and talk to her. థ్యాంక్స్ మ్యామ్. Okay, thank you. I know. Akash told me you're a great human being and a very strong person. అవునా, అతనికి ఎలా తెలుసు? I don't know. You go and meet him in his cabin. He's waiting for you, okay? ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ సార్. రా మీనాక్షి, రా కూర్చో. సార్ పిలిచారంట. మీనాక్షి, అది జరిగిన దాని గురించి మాట్లాడదామని. హే, ఇట్స్ ఓకే, నువ్వంత టెన్షన్ ఏం తీసుకోవద్దు. 1-2 వీక్స్ నేను ట్రైన్ చేస్తాను. నీకు ఏ డౌట్స్ ఉన్నా నువ్వు నన్ను అడుగు, ఓకే? ఫీల్ ఫ్రీ టు కొలాబరేట్. నన్ను ఒక మంచి ఫ్రెండ్లా చూడు చాలు. ఓకే సార్. హే, నీకు జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి చెప్తున్నా, నువ్వు నన్ను సార్ అనొద్దని. జస్ట్ కాల్ మీ ఆకాష్. ఓకే ఆకాష్. నువ్వు లంచ్కి ఏం తీసుకొచ్చావు? ఏం తేలేదు. అదేంటి ఏం తేలేదంటే? ఇంట్లో రెడీ అయ్యి వచ్చేసరికి లేట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ వచ్చి మీతో తిట్లు తినడం ఎందుకని వచ్చేసా. సరే, మనం లంచ్కి బయటికి వెళ్దాం. పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతాను. హే, పర్లేదేంటి? ఇప్పుడు నేను నీ ట్రైనర్ని, నీకు ఆర్డర్ ఇస్తున్నా, మనం లంచ్కి వెళ్తున్నాం. అలా కాదు. యూ కెన్ లీవ్ నౌ. వీఆర్ మీటింగ్ ఫర్ లంచ్, ఓకే? సార్ అనొద్దంట సార్, ఆకాష్ అనమాట. ఆకాష్ వీడు పెద్ద పిఎం మరి. అయినా వాడు ఆర్డర్లు వేస్తాడంట, నేను పాటించాలంట. చచ్చినా వెళ్ళను నేను. బాగుంది కదా రెస్టారెంట్? ఇదిగో ఆర్డర్ చేయి. ఏంటివి పేర్లు ఎలా ఉన్నాయి? నోరు తిరగకుండా. మనకు దీంట్లో ఒక్క ఫుడ్ కూడా తెలియదే. ఏం చేద్దాం? మీనాక్షి, ఆర్డర్ చెయ్యు. లేదు, నువ్వు ఫస్ట్ ఆర్డర్ చెయ్యు, నేను తర్వాత చేస్తాను. బ్రింగ్ మీ 1 చికెన్ గార్లిక్ పిజ్జా విత్ ఎక్స్ట్రా చీజ్. మేడం మీకు? సేమ్ సార్ చెప్పిందే నాకు కూడా తీసుకురండి. ఓకే మేడం.
హలో సార్, ఎందుకు నవ్వుతున్నారు? అదే నువ్వు ఫుడ్ ఆర్డర్ చేసిన స్టైల్ చూసి నవ్వు వస్తుంది. మరి నాకేం తెలుసు ఆ ఫుడ్స్ గురించి? ఇదే నా ఫస్ట్ టైం ఇంత పెద్ద రెస్టారెంట్కి రావడం. సరే, ఓకే, కూల్. ఎలా తింటారు దీన్ని? దీనికన్నా మా అవ్వ చేసే జొన్న రొట్ట అండ్ మినపప్పు అనేటి సో బెటర్ తెలుసా? అవునా? ఓకే, తిను. మరి మా బాబాయ్ హోటల్లో చేసే బజ్జీలు, సునీత పిన్ని చేసే బొబ్బట్లు, ఇంట్లో మా అమ్మ ప్రేమగా వండే వంటలు, మా ఊరి గుళ్ళో చేసే పరమాన్నం, దీనికి మించింది ఎక్కడ దొరకదు. అమ్మా, మిస్ పల్లెపిల్ల, నేను కూడా ఒప్పుకుంటాను. ఊర్లో దొరికే ఫుడ్డే 100 times బెటర్. కానీ ఇప్పుడు తిను. సరే గాని ఇప్పుడు ఇవన్నిటికీ బిల్ ఎంత అవుతుంది? అవుతుంది ఒక 1000-1500. వెయ్యా? ఏమైంది? ఇక్కడ ప్రైజెస్ అలాగే ఉంటాయి. నువ్వు ఇప్పుడు మళ్ళీ మీ పల్లెపురం అంతా స్టార్ట్ చేయకు ప్లీజ్. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు. ఇప్పుడు నేను ఎవడు అడిగే డబ్బులు? మూసుకొని తిను, నేను పే చేస్తాను. అయిపోయిందా? వెళ్దామా? వెళ్దాం. ఏంటే ఫుల్ జోష్లో ఉన్నావు? ఇవాళ తిట్టలేదు మీ హెచ్ఆర్? పదా. ఏదో చెప్తాను బావా, అది నేను మా హెచ్ఆర్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను బావా. పాపం నిన్నేదో ప్రెషర్లో ఉండే అంట, మళ్ళీ వచ్చి సారీ చెప్పింది. మరింత దానికి అంతలా ఏడ్చావు. చూసావా ఎంత సింపుల్? లైఫ్లో అన్నీ సీరియస్గా తీసుకోకూడదు, కొన్ని లైట్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆకాష్ నాకు ట్రైనింగ్ గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. గుడ్. బావా, తర్వాత మేము లంచ్ కోసం బయటికి వెళ్ళాము. ఆకాష్ నన్ను పెద్ద రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. మీను, నీ కొత్త ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి ఈ పాత ఫ్రెండ్ని మర్చిపోవుగా? లేదు బావా, నువ్వే నవ్వా నన్ను ఓన్లీ ఫ్రెండ్. మీనాక్షి, వస్తున్నా, 2 minutes. మీనాక్షి,
మీనాక్షి, నువ్వేంటి నడిచి వెళ్తున్నావు? రోజు మీ బావ కదా డ్రాప్ చేస్తాడు. ఈ రోజు ఆయనకి హెల్త్ బాగాలేదు, అందుకే బస్లో వెళ్దామని వెళ్తున్నా. సరే, నేను కూడా ఆఫీస్కి రా, డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదు. హే మీనాక్షి, నీకు ముందే చెప్పానా ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోవద్దని? రా, నేను డ్రాప్ చేస్తాను. రా. వెళ్దామా? హా. మీనాక్షి, ఏమైంది అలా ఉన్నావు? అయ్యో ఓకే? యా ఐఎమ్ ఫైన్. కొంచెం హెడ్ఏక్గా ఉంది. అవునా? చలో మరి ఒక చాయ్ తాగేసి వద్దాం, హెడేక్ అంతా మాయమైపోద్ది. నో ఆకాష్. ఎప్పుడైనా జీవితంలో ఫస్ట్ టైం చెప్పిన వెంటనే విన్నావా? ఎప్పుడు చూడు వద్దు వద్దు అంటావు. వెళ్దాం పదా. పదా. చలో. ఇప్పుడు ఎలా ఉంది? చాయ్ పనిచేస్తుంది. చెప్పానా చాయ్ ఇస్ మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్ అని. మీనాక్షి, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? యదవ నాటకాలు ఆడకే. నాకు లవ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు, చాలా భయం. ఇంకా బాయ్ ఫ్రెండ్ పేరు కావాలంట. ఇంట్రెస్ట్ లేదు అంటే? అంతేనా అంటే అదంతే, రీజన్స్ అంటూ ఏం లేవు. మీనాక్షి, నీకు చెప్తా విను. నువ్వు ఇప్పుడు మీ పల్లెటూరులో లేవు, ఇది హైదరాబాద్. నువ్వు ఫస్ట్ ఆ లవ్ అనే కాన్సెప్ట్ని బ్యాడ్ ఇమేజ్తో చూడడం మానేసాయి. ఎందుకంటే ఇదంతా కామన్. నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నీకు నచ్చింది తినచ్చు, నీకేం కావాలని చేయొచ్చు. సరేనా? అర్థమైందా? నాకు నచ్చింది చేయొచ్చు, ఆఖరికి లవ్ కూడా. Hi Meenu. How was your day? మీను, సారీ, నేను అలా వెళ్ళిపోవడం తప్పే. నా గురించి తెలుసు కదా. అలిగావా? సారీ చెప్పాను కదా. అయినా నీకు అదేం రోగం బావా? చెప్పిన టైం దాటితే వెళ్ళిపోతావా? అవతల వాళ్ళు ఏ సిచ్యువేషన్లో నా పట్టించుకోవా? అలా చేయడానికి ఒక గట్టి కారణమే ఉంది. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. సరే, ఈరోజు ఆఫీస్లో ఏమైందంటే... అబ్బా, ఇప్పుడు ఆ సోదంతా మళ్ళీ వినాలా? సరే, నేనేం మాట్లాడను, నీకు నువ్వే మాట్లాడుకో. సరే సరే, సారీ చెప్పు. అది అబ్బా, చచ్చినా చెప్పను పో. సరే సరే, సారీ చెప్పు. ఇప్పుడు నిజంగా వింటా చెప్పు. అది ఈరోజు ఆఫీస్లో నాకు హెడ్ఏక్గా ఉందని నేను ఆకాష్ టీ తాగడానికి వెళ్ళాం. అప్పుడు వాడు నా లవ్ గురించి, నా ఎక్స్ గురించి అన్నీ ఏమేమో అడిగాడు. అలాగే నన్ను లవ్ చేయమన్నాడు, సిటీ లైఫ్కి అలవాటు పడమన్నాడు. మరి నువ్వేమన్నావు? నేను ట్రై చేస్తా అన్నాను లవ్ చేయడానికి, సిటీ లైఫ్ అలవాటు అవ్వడానికి. ఏయ్,
బుద్ధుందా అసలు నీకు? బజార్దాన్లు అవ్వాలనుకుంటున్నావా? సిగ్గు లేకపోతే సరే. అసలు ఏమవుతావు అనుకుంటున్నావు? అయినా ఆఫీస్ వాళ్ళతో ఈ ముచ్చట్లేంటి? అనవసరమైన చెత్తంతా మాడుకొని ట్రై చేస్తుందంట లవ్ చేయడానికి. So guys, what are you waiting for? There's no better way to learn a language than on Duolingo. Download the app now.